హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక 3 కోడిగుడ్లను బాయిల్ చేసి పెట్టుకోవాలండి. అంతే సింపుల్ రెసిపీ. ఆ 2 ఉంటే చాలండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి, లేదా ముక్కలుగా కానీ మీ చాయిస్ అండి. 3 కోడిగుడ్లు ఉడకపెట్టి ఇలాగా సన్నగా గ్రేటర్తో తురుముకోవాలి. క్యారెట్ తురుముతోటి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తురుముకోవాలండి. బాయిల్ చేసిన ఎగ్ మొత్తం స్మాష్ చేస్తే వేరేగా ఉంటుంది, కానీ తురిమితే బాగుంటుందండి. ఇలా తురుముకున్న తర్వాత సన్నగా లేదా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి, కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి, ధనియాల పొడి ఒక 1/2 స్పూను, గరం మసాలా ఒక 1/2 స్పూను, శనగపిండి ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలండి. లేదంటే మైదా పిండి కానీ బియ్య పిండి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి సరిపడా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 కానీ 3 కానీ కారాన్ని బట్టి పచ్చిమిర్చి సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంకా మీకు కావాలంటే వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎగ్ వాడ కాబట్టి నేను ఎగ్ ఫ్లేవర్ తెలియడం కోసం ఇంకా వేరే ఐటమ్స్ ఏమీ కలపలేదు అండి. మేము వెజిటేబుల్స్, క్యాప్సికమ్ అని ఇట్లా ఏమీ కూడా యాడ్ చేయలేదండి. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా పిండి అంతా కలుపుకున్నాక చాపుడు చేసుకొని కొత్తిమీరని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో ఒక కోడిగుడ్డుని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకొని బాల్స్ కింద చుట్టుకోవాలండి. లేదంటే మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. రోల్స్ కింద కానీ బాల్స్ కింద కానీ. నేనైతే వడలు కాబట్టి వడల షేప్లోనే ఒత్తుకున్నాను. ఎగ్ వడలు చాలా అంటే చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఇంట్లో మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు కదండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈసారి రెసిపీని ట్రై చేయండి. అందరి ఇళ్లలోనూ ఖచ్చితంగా దొరికే ఐటమ్సే. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా స్పైసీగా వేడివేడిగా చేసి పెట్టామంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, వాళ్ళకు కూడా వేడివేడిగా స్నాక్స్ తిన్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ వద్దని మాత్రం పిల్లలు అనరు. మీరు 2 పెడితే ఇంకో 2 అడిగి తింటారు. అంత బాగుంటుందండి టేస్టు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. చుట్టాలు వచ్చినప్పుడు ఈ రెసిపీని చేసి పెట్టండి. అనాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నీ కూడా క్రిస్పీ అయిన తర్వాత పక్కకు తీసుకొని రిమైనింగ్ కూడా వడలు ఇలాగే వేసుకోవాలి కదా. టేస్టీ అండ్ సింపుల్గా ఎగ్ వడలు చాలా టేస్టీగా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.